సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. రెండోది డిసెంబర్ 3వ తారీఖు ఎందాక ఎందుకు ఊరి చెక్ చేశాను. డిసెంబర్ 3వ తారీఖు మార్నింగ్ 6 o'clockకి నేను అట్లాగే ఫేస్బుక్ లో కాంగ్రెస్ కి గెలవబోతుంది తెలంగాణ ఎలక్షన్స్ లో అని చెప్పేసి ఇంకా అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ కాలేదు. సో అది జరిగింది. ఇప్పుడు కూడా అదే ఇంట్యూషన్ అంటే గనక ఫస్ట్ ఇంట్యూషన్ అనే దాన్ని చెప్పిన తర్వాతే ఇది క్లారిటీ వస్తుంది. ఇంట్యూషన్ అంటే జీరో స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. వ్యక్తిగత ఇష్టాలు, ఆలోచనలు, ఎమోషన్స్, భావోద్వేగాలు ఇవేమీ లేకుండా పూర్తిగా మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు దాన్ని ఆల్ఫా అండ్ థీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటే 4 to 8 హెడ్స్ ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ వేవ్స్ వెళ్ళినప్పుడు దెన్ వీ కెన్ కనెక్ట్ టు ద యూనివర్స్. ఎందుకంటే ఇది పూర్తి సైంటిఫికల్ గా క్వాంటమ్ ఫిజిక్స్ ఒకటే ప్లస్ న్యూరాలజీ స్టడీ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమవుతుంది. ఎందుకు యోగులు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ ఇంట్యూషన్ పవర్ ఎందుకుంటుందంటే మీరు ఈ భౌతిక ప్రపంచంలో జ్ఞానేంద్రియాల్లో వీటి గురించి ఆలోచిస్తా లేకపోతే అవి చూస్తా వింటూ ఇలా ఉన్నంత కాలం మీ మైండ్ లెవెల్లో టైము, స్పేసు, మైండ్, బాడీ ఈ నాలుగిట్లో మధ్య మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ రాదు, మీకు ఇంట్యూషన్ ఉండదు. ఎప్పుడైతే టైము, స్పేసు, మైండ్, బాడీ నా శరీరం గురించి నా స్పృహ ఉండకూడదు, నా మైండ్ గురించి స్పృహ ఉండకూడదు, టైం నేను ఏ టైంలో ఉన్నాను, ఏ స్పేస్ లో ఉన్నాను, ఎక్కడ కూర్చొని ఏమీ లేకుండా ఆ స్టేట్ మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు దెన్ వీ కెన్ కనెక్ట్ టు ద యూనివర్స్ విత్ రెగ్యులర్. నేను ఆల్మోస్ట్ 15 years నుంచి మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఆ ఇంట్యూషన్ ద్వారా నేను ఇప్పుడు చెబుతుంది మనకి ఏపీలో వచ్చేటప్పుడు కూటమి గెలవబోతుంది. బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కూటమి గెలవబోతుంది, అధికారం ఫామ్ చేయబోతున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేటప్పటికి మోడీ ప్రధాని కాబోతూ ఉన్నారు. సో ఇది నా ఇంట్యూషన్ కి. వన్ మోర్ థింగ్, ఇది కొంతమంది పీపుల్ మాట్లాడవచ్చు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం వ్యక్తిగతంగా. సో ఈయనకి వ్యక్తిగతంగా ఇష్టమో లేకపోతే సామాజిక వర్గం అది ఇంకా రకరకాల ఏదో మాట్లాడుకోవచ్చు అని ప్రాక్టికల్ గా చెబుతున్నాను. వ్యక్తిగతంగా ఒకవేళ నా ఇంట్యూషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి వచ్చినా కూడా నేను అదే చెప్పుండేవాడిని. ఎందుకంటే కనుక అదే రాసి ఉండేవాడిని, అదే చెప్పుండేవాడిని. సో ఇక్కడ వచ్చే రిజల్ట్ అనేది మైండ్, బాడీ, టైము, స్పేసు ఈ నాలుగిటి ఆవల నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పించి నా వ్యక్తిగత ఇష్టాలు చెప్పాలనుకుంటే కనుక అసలు ఇంత అవసరం కూడా లేదు. సో మీరు ఏదో సమ్ మెషినరీ వాడుతున్నాను సౌత్ ఇండియాలోనా, ఇండియాలో ఫస్ట్ న్యూరో ఫీడ్బ్యాక్ అని చెప్పేసి. సో ఈజీ సెన్సార్స్ తో బ్రెయిన్ వేవ్ స్టేట్ అంటే ఎంత నేను అన్నాను చూసారా, 4 to 8 హెడ్స్ ఫ్రీక్వెన్సీస్ లోకి నేను వెళ్ళగలిగానా, అంటే యూనివర్స్ నా యొక్క మైండ్, బాడీ స్టేట్ నుంచి దాటిపోయేసి మెర్జింగ్ స్టేట్ లో ట్రాన్స్మిట్ స్టేట్ లోకి వెళ్ళగలిగానా లేదన్నదే అది చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఫోన్ లో రిపోర్ట్ కూడా చూపిస్తూ ఉంటుంది. నేను ఫ్లో స్టేట్ లో మెర్జింగ్ స్టేట్ ఎంతసేపు ఉన్నానో చూపిస్తూ ఉంటుంది. ఆ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇలాంటిది. అంటే పోస్ట్ ఎలక్షన్ జరిగిన తర్వాత మీరు అది దానిలోకి వెళ్ళి చూసారా లేకపోతే ఎలక్షన్ కంటే ముందు? ఈ రోజు మార్నింగ్ చూసాను. ఈ రోజు మార్నింగ్ నేను చూసాను యాక్చువల్లీ. సో నిన్న ఎలక్షన్ జరిగితే నాకు ఈ రోజు మార్నింగ్ నేను చూస్తున్నాను. చూస్తే నేను ఆ మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత సో ఏ పార్టీ చేస్తుందని చెప్పేసి అంటే కనుక కేవలం నాకు వచ్చిన అంటే యాక్చువల్లీ చెప్పాలి ఎలా తెలుస్తుంది 100% ఆఫ్ ఇది ఇంట్యూషన్ అని చెప్పేసి దీంట్లో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఒకటే మజిల్ టెస్టింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మజిల్ టెస్టింగ్ అంటే ఇంట్యూషన్ లో పనిచేసేప్పుడు జీరో స్టేట్ లో ఉన్నప్పుడు మజిల్ టెస్టింగ్ అని ఎవరైనా ఇంటర్నెట్ లో వెతికితే కనుక తెలుస్తుంది. అది సబ్ కాన్షియస్ మైండ్ లో యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీ సబ్ కాన్షియస్నెస్ స్థాయిలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇలా బెండ్ చేయటం కానీ మనిషి నిలబడ్డప్పుడు సో ఒక దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పేసి అన్నాం అనుకోండి. గెలుస్తారని చెప్పేసి అంటే కనుక ఇలా మనిషిని ఇలా ఒత్తితే కనుక వెనక్కి వెళ్ళడం ఇంట్యూషన్ కనెక్ట్ అయిన వ్యక్తి, ఎవరిని పడితే వాళ్ళని కాదు. గెలుస్తాడు అని చెప్పేసి అని ఆ ఇంట్యూషన్ ఉన్న వ్యక్తిని ఇలా ప్రెస్ చేసామంటే కనుక మజిల్ టెస్టింగ్ లో అతను వచ్చేటప్పటికి అలాగే ఫామ్డ్ గా ఉంటాడు. అంటే గెలుస్తాడు అని చెప్పేసి అర్థం. చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్ అతను వెనక్కి బెండ్ అయిపోతాడు. సో అలా కొన్ని ఉంటాయి. ఇలా కొన్ని ఇప్పుడు లాకింగ్ మెథడ్స్ అని ఉంటాయి. ఇవంతా కూడా ఈ ప్రాక్టీసెస్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చాలా మందికి ఫెమిలియర్ ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఇవంతా చాలా మంది ఎమోషన్స్ ఎవరు గెలవాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి వీటికంటే కూడా ఆ ఎమోషన్స్ డామినేట్ చేసి వీళ్ళు ఏదో చెబుతారు ఏదో అని చెప్పేసి అనుకోవచ్చు.
కానీ నిజంగా జీరో స్టేట్ కి వెళ్ళిన తర్వాత ఉమ్, చాలా వరకు ప్రిడిక్షన్స్ నావి మాత్రం కాదు, చాలా మంది ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి. ఉమ్, సో ఇవంతా కూడా ఈ రోజు కొత్తగా ఏదో రాజకీయ నాయకుల కోసం పుట్టుకొచ్చిన ఈ కారణం విషయం గుర్తుపెట్టుకోండి. Hmm. ఈ మూమెంట్ కి ఏదో సరదాగా రాజకీయ నాయకుల విషయంలో మనం ఆలోచిస్తున్నాం కానీ ఉమ్, ఇది చాలా అద్భుతమైన సైన్స్ ద్వారా యూనివర్సల్ ఎనర్జీస్ ద్వారా, ఎందుకంటే ఎలా పని చేస్తుందని కూడా మీకు డౌట్ రావచ్చు. యూనివర్స్ మీకు ఎలా చెప్పిద్ది అదే. కామన్ గా వచ్చారు. అవును అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కూర్చొని మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత యూనివర్స్ అనే దానికి చంద్రబాబు నాయుడు తెలుసా లేకపోతే జగన్ తెలుసా అని చెప్పేసి అని మీకు అదే కదా. కామన్ గా డౌట్ అంతే కదా మరి. ఓకే కదా. ఉమ్, ఇప్పుడు ఓటింగ్ వేయటం కోసం నిన్నంతా కూడా ఆంధ్రప్రదేశ్ అనే జియోగ్రఫిక్ లొకేషన్ లో భూమి అనే గ్రహంలో జియోగ్రఫిక్ లొకేషన్ అనేది విశ్వంలో భూమి అనేది ఒకటే, భూమిలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటే. సో ఒక ఏరియాలో వచ్చేటప్పుడు హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్స్, వాళ్ళ ఎమోషనల్ స్టేట్ అనేది, Hmm. వాళ్ళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, శరీరం అంటే సింపుల్ గా మనకు కనపడే అందమైన శరీరం కాదు, మనది ఒక బ్యాటరీ టైప్ ఆఫ్ శరీరం అనుకోండి. ఉమ్, సో మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, మన ఆలోచన ఎలక్ట్రిక్ అయితే కనుక మన ఎమోషన్స్ మ్యాగ్నెటిక్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర నుంచి మనం ఓటేయడానికి వెళ్ళినప్పుడు అంతా కూడా నేను ఫలానా ఇది రావాలి అని చెప్పేసి వి ఎమిట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ టు ద యూనివర్స్.